హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి పచ్చడి చూపించడానికని మేము ముందుకు వచ్చానండి. గోంగూర తీసుకున్నానండి, గోంగూర పచ్చడి, దాన్నే ఉప్పచ్చడి అంటారు. అట్లాగే దానిలో ఏమేమి వేయాలంటే గోంగూర, రాక్ సాల్టు, పండు మిరపకాయలేనండి. మనం ముందుగా పండు మిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకుంటాము, కట్ చేసి మిక్సీ వేసి పెట్టుకున్నాము. అట్లాగే గోంగూర ఉంది కదండి, గోంగూరని 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి, ఒక అర కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను. అట్లాగే ఒక గిద్ద ఉప్పు, కళ్ళుప్పు అంటాం కదా, కళ్ళుప్పు. గోంగూరని శుభ్రంగా మనం నీళ్ళల్లో కడిగి పెట్టుకొని, అంటే ఒలిచి కట్టలు తెచ్చుకుంటాం కదా, ఒలిచేసి శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని దానిలో ఉప్పు వేసి ఇట్లా తొక్కాలండి, అంటే రోట్లో వేసేసి ఉప్పు ఇది వేయాలండి, ఇంకేం వడేయటం ఇట్లా వేయకూడదు. అలాగే పండు మిరపకాయలను చూడండి, నేను ఇట్లా చిన్న ముక్కలు కట్ చేశాను కదా, దాన్ని ఇట్లా మిక్సీ వేసానండి, మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గోంగూరలో ఉప్పేసి ఇట్లా రోట్లో తొక్కి పెట్టుకున్నాను కదా, అది ఈ పండు మిరపకాయలు 2 కలిపి మిక్సీ వేస్తాను. మిక్సీ వేసి పెట్టుకోవాలి. మనం ఏంటంటే అన్ని సీజన్స్లో మనకి పండుమిరపకాయలు దొరకవు కదండి, అందుకని మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం ఈ పచ్చడి చేసుకోవాలంటే గోంగూర అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మనకి, అన్ని రోజుల్లో మనకి గోంగూర దొరుకుతుంది. కాబట్టి మనం ఎంత పచ్చడి కావాలనుకుంటామో అది గోంగూర ఉప్పు తెచ్చుకొని ఉప్పు వేసుకొని తొక్కి పెట్టుకున్నామంటే, రోట్లో తొక్కి పక్కన పెట్టుకుంటే ఎక్కడికి పాడవదండి. మన పండుమిరపకాయల సీజన్లో ఏంటంటే ఈ పండుమిరపకాయలను తెచ్చుకొని తొక్కేసి పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అదే ఇట్లా తెచ్చుకొని పచ్చడిలాగా నూరుకొని తిరగమాత వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, నేను ఈ ఉప్పు వేసి తొక్కిన గోంగూర, పండుమిరపకాయలు 2 ఇట్లా ముందు మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసుకొని దాన్ని మిక్సీ చేస్తున్నానండి. మనం ఇట్లా కలిపి పెట్టేసుకున్నా సరిపోద్దండి, ఎక్కడి పాడవదు, ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి పచ్చడి చెడిపోదన్నమాట మనకి. అయితే దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం మనకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ఫ్రెష్గా కొంచెం తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా మిక్సీ చేసుకొని, మనం పండుమిరపకాయలు ఏంటంటే కొంచెం తొల్లలుగా నూరుతాం అనమాట, మరీ మెత్తగా నూరం అనమాట. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొంచెం మిక్సీలో వేసుకొని చిన్న జార్లో వేసుకొని కనుక మనం మెత్తగా చేసుకొని తర్వాత దాన్ని తిరగమాత వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. వేడివేడి అన్నంలో తిన్నామంటే ఇంకా అసలు ఆ టేస్ట్ మనం మర్చిపోలేమన్నమాట. మనకి అమ్మమ్మల కాలం నాటిది ఇది, ఎప్పుడు కొండి మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ పచ్చడి అనేది మనకి ఊళ్ళల్లో దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు 1 ఇయర్కి సరిపడా ఒక్కసారి చేసి కుండల్లో నిల్వ పెడతారండి. ఆ పచ్చడి తింటుంటే నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే అసలు మనం మర్చిపోలేమండి. మనం చేసే ఇప్పుడు కాలంలో మనం ఏం కూరలు చేసినా ఏం చేసినా ఆ టేస్ట్ రాదనమాట మనకి. కానీ మనకేంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అంతగా తెలియదు కదండి, తెలియక అమ్మమ్మలు చెప్తే తప్ప మనకి ఇట్లాంటి టిప్స్ ఇవన్నీ మనకు తెలియదు అనమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే పొలాలు వెళ్తా ఇట్లాంటి పచ్చళ్ళు నూరుకొని పెట్టుకుంటారనమాట. ఇదిగోండి మిక్సీ వేసాను, చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇట్లా అంటే మరీ స్మూత్ మెత్తగా అట్లా చేయాల్సిన పని లేదండి, రోట్లో నూరుకుంటారు మామూలుగా ఊళ్ళల్లో. మనం ఏంటంటే కొంచెం సిటీస్లో ఉంటున్నాం కదా, మనకు బద్ధకం అనమాట, రోళ్ళు అవన్నీ మనం ఉంచుకోమన్నమాట. అందుకని ఏంటంటే ఇదిగోండి కొంచెం తొందరగా అవ్వాలి అందరికీ, మనం కూడా ఈ కాలం నాటోళ్ళమే కాబట్టి అందుకని మిక్సీ వేసాను నేను. కాకపోతే స్మూత్గా వచ్చేలా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ వేసుకోండి. తర్వాత ఇదిగోండి వేరుశనగ నూనెతో తిరగమాత వేస్తాను నేను. ఈ వేరుశనగ నూనె అనేది మా మామయ్య వాళ్ళు వేరుశనగ పప్పు మిషన్ పట్టించేసి ఇలా క్యాన్స్లో చేసి అమ్ముతున్నారండి. ప్యూర్ వేరుశనగ నూనె అండి, అది ఎక్కడా కల్తీ అనేది ఉండదు. మనం షాప్స్లో కొనుక్కొచ్చుకుంటాం కదా, అలా కాదు, వాళ్ళు మిషన్ దగ్గరే పడతారనమాట. చిన్న షాప్ లాగా అట్లా పెట్టుకొని వేరుశనగ పప్పు మిషన్ తెచ్చుకొని దాంట్లో పప్పు వేసి పప్పు నుంచి డైరెక్ట్గా మన ముందే తీసిస్తారనమాట వాళ్ళు. అన్నీ హైదరాబాదు అట్లా కూడా పంపిస్తూ ఉన్నారు. మొన్న ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఇట్లా పచ్చళ్ళకి వాటికి వేరుశనగ పప్పు నూనె అయితే బాగుంటుంది కదా, పప్పుల నూనె అయితే, అందువల్ల నేను కూడా వెళ్ళి ఒక పెద్ద క్యాన్ తెచ్చుకున్నానండి, అది 5 లీటర్స్ క్యాన్. ఆ క్యాన్ తీసుకొచ్చుకొని నేను ఈ పచ్చళ్ళకి వాటికి బాగుంటుందిలే అని చెప్పి తెచ్చుకున్నాను అనమాట. ఇంక సమ్మర్ వస్తుంది కదా, మామిడికాయలు అవి కూడా ఉన్నాయి కదా, మామిడికాయలకు కూడా వేరుశనగ నూనె వాడతానండి నేను అన్నిటికీ. అందుకని ఒక 5 లీటర్స్ క్యాన్ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి, మనం బాండీ తీసుకొని చిన్న పాన్ ఒకటి తీసుకొని దానిలో కొంచెం ఈ వేరుశనగ నూనె ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత తిరగమాత వేసుకోవాలండి. తిరగమాత కల్లా మనకి ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతే మనం రెగ్యులర్గా వాడుకునేవేనండి, పెద్ద స్పెషల్ ఏం లేదు. మన తిరగమాత వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కదా, అందువల్ల నేను కూడా ఏంటంటే తిరగమాత వేస్తున్నా. మనం పచ్చడంతా వేసి పెట్టుకున్నా కూడా అంత తినలేం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు ఉంటుంది,
అందువల్ల ఏంటంటే ఇట్లా నూరి పక్కన పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం తీసుకొని ఇట్లా తిరగమాత వేసుకోండి, మిక్సీ వేసుకొని కొంచెం తిరగమాత వేసుకొని పెట్టండి. ఒక 3 days 4 daysకి సరిపడా తీసుకోండి. ఎప్పుడైనా బాగుంటుందండి. పిల్లలు ఎప్పుడన్నా ఈ మనం చేసే కూరలు ఇవన్నీ నచ్చలేదు, మాకు వద్దు అన్నప్పుడు వేడివేడి అన్నంలో ఇది వేసి పెట్టండి. కొంచెం నెయ్యి వేసి పెడితే అసలు ఇంకా వదలను కూడా వదలరు, రోజు అదే కావాలని అంటారు. వేడన్నంలో ఒకసారి పెట్టి చూడండి మీరు, ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇంకా పిల్లలు కూరలు కూడా ఇష్టపడరు అనమాట, అంత బాగుంటుందండి. ఇదిగోండి ఇట్లా వేపుకోవాలి మనము, సన్న సెగ మీద వేపుకోవాలి. ఎక్కువ సెగ మీద పెట్టామంటే మాడిపోతుంది కదా తిరగమాత, అందువల్ల ఏంటంటే కొంచెం లైట్గా వేగిందాక ఇట్లా పెట్టుకోవాలండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మా పాప వాళ్ళైతే ఇదే అడుగుతూ ఉంటారు, ఈ పచ్చడి. అందుకని నేను ఒక 2 కట్టలు తీసుకొచ్చి ఇలా చేసి పెట్టానండి. ఇంకా పాప వాళ్ళు అడుగుతున్నారని కొంచెం మిక్సీ వేసి ఇట్లా పెడతాను అనమాట, 1 weekly once ఒకసారి. అదిగోండి చూడండి, ఇంకొంచెం వేగాలి. ఇట్లా మనం ఏగింది లేనిది పచ్చనపప్పు వేగితే దాదాపుగా మనకి తిరగమాత అంతా రెడీ అయినట్టే లెక్క అనమాట. కొంచెం వేగనిచ్చేసాం కదా, ఓకే అయిపోయింది. తర్వాత దీనిలో ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నాం కదండి, నూరు పెట్టుకున్న ఈ పచ్చడిని దానిలో వేసి కొద్దిసేపు ఉడకనియండి. ఇంకా మీరు నూరేటప్పుడు కానీ ఉప్పు వేసి తొక్కేటప్పుడు కానీ ఎక్కడ వాటర్ అనేది తగలకూడదండి. వాటర్ తగిలితే ఏ పచ్చడి నిలబడదు, వెంటనే బూజు వచ్చేసిద్ది. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా వాటర్ అనేది తగలకూడదండి, అంతా డ్రైగానే జరగాలన్నమాట. ఉప్పు కూడా అంతేనండి, మీరు కళ్ళుప్పు మిక్సీ వేసుకొని దానిలో వేసుకున్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్ కళ్ళుప్పుని ఆరబెట్టేసుకొని తొక్కారనుకోండి మీకు బాగా ఉంటుంది అనమాట. అంటే ఇది డైరెక్ట్ ఆకులో ఉండేది కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట. తొక్కి పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది, ఆకు కూడా మెత్తగా ఉంటుంది, ఉప్పుకి ఏంటంటే మెత్తగా అయిపోతుంది అనమాట. కానీ వాటర్ ఉండకూడదు, ఆకు కానీ ఇది బాగా గాలి కారిందాక ఉంచి అప్పుడు తొక్కండి, రోట్లో వేసుకొని తొక్కండి. ఎందుకంటే ఇది మనం మిక్సీ వేస్తే మెత్తగా అయిపోద్ది కాబట్టి రోట్లో వేసి తొక్కి పెట్టుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి రెడీ అయిపోయింది మనకి పచ్చడి కూడా. ఇంక ఈ పచ్చడి వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద వేసుకొని తినండి, సూపర్గా ఉంటుందండి. ఇంకా అసలు పిల్లలు వదలను కూడా వదలరండి. చూడండి, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి మా చెట్టు పూలు. ఈ టిప్ అందరికీ నచ్చింది కండి. నెల్లూరు వ్లాగ్స్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ.